ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీరెల్లరికూ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు గడిచిన దినాలన్నిట్లో ఎంతగానో కాచి కాపాడాడు. ఈ కడవరి దినాల్లో కూడా ఆయన కాయలన్నాడు నమ్మచ్చు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభునామంలో కొన్ని విషయాలను మీతో ప్రభు పక్షాన పంచుకోవడానికి ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీ అందరికీ తెలియపరిచినదంటే, నన్ను చూస్తున్నారు కదా, నేను పుట్టుకతోనే నడవలేని స్థితి. ఈ స్థితిలో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని 1997 సంవత్సరంలో దేవుడు నన్ను దర్శించి తన కృపచేత తన సేవకు పిలుచుకొని ఉన్నాడు. నేను పుట్టుకతోనే నడవలేని అవుటివాడు. అలాంటి నన్ను దేవుడు బ్రతకలేనటువంటి నా జీవితానికి ఆయన నన్ను దర్శించి తన కృపలో బలపరిచారు. ఈ యొక్క దినమందు మీతో నేను దేవుడు ఉన్నాడు అనే దానికి నేనే నిదర్శనం. ఎందుకంటే ఈనాటి దినాల్లో అనేక మంది కాళ్ళు చేతులు ఉన్నప్పటికి కూడా బతకలేక ఎన్నో విధాలుగా వారు తమ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ దేవుడు నేనున్నాను అని నిరూపించుకోవడానికి కొరింథీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ చరణాన్ని మనం చూస్తే, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము అందు వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మాలాంటి వారిని బలపరిచి, మేము జ్ఞానులం, మేము బలవంతులం, మాకేమీ పర్లేదు అని చెప్పి ఎంతమందో తమ సొంత శక్తి మీద, తమ జ్ఞానం చేత, తమ బుద్ధి మీద, తమ ఆస్తిపాస్తులను బట్టి, తమకున్న అష్ట ఐశ్వర్యాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. తమ దృష్టికి వారే గొప్పవారుగా భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని నేను తెలుసుకున్నాను. ప్రభువే నేను ప్రేమించలేదు కానీ ఆయనే నన్ను ప్రేమించి మొదట నన్ను తన కృపకు, తన సేవలో పిలుచుకొని, దేవుడి ఈ వాక్యం ద్వారా, ప్రభా నన్ను నువ్వు పిలుస్తున్నావా, నేను నీవాడుగా నేను ఉంటానా, జీవించాలని, నీతో నీవాడిగా ఉండాలని నాకు ఆశ ఉంది. నువ్వు నన్ను దర్శించావు, ఎందుకు పనికిరాని నన్ను, బ్రతకటానికి వల్ల కాని నన్ను, మరణమే నాకు దిక్కు అనుకున్న దినాలలో ఒక రాత్రి నువ్వు నన్ను దర్శించి, నారుపోసిన నేను నీరు పోయక మానుదునా అని నన్ను మాటిచ్చి నన్ను ధైర్యపరిచావు. అయితే ఈ లోకంలో అనేకులు, ప్రభా ఈ ఎంతోమంది మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు. లోకంలో ఎందుకు పనికిరాని వారుగా మమ్మల్ని చూస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఎలాగూ మేము జీవించగలం ఈ లోకంలో
అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు ఈ వాక్య భాగాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 చరణాల వరకు ఆయన నాకు ఒక రాత్రి వాక్యాన్ని చూపించి నన్ను ధైర్యపరిచి వెన్నుతట్టాడు. దేవుడు మాట బ్రతికిస్తుంది. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో కానీ దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. అందుకని ప్రభు అంటాడు, మాటటప్పుడుకు నేను నరపుత్రుడను కాదు. ఎస్, ఆయన నరపుత్రుడు. మనుషులు మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడు. దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి పనికి వారిని కూడా ఏర్పరచుకొని, బలవంతులము మేము, జ్ఞానవంతులం మేము, ధనవంతులం మేము, అన్ని విధాలుగా మేమే జ్ఞానం కలిగిన వారము, మాకు తిరుగులేదు అనుకునే వారికి, మాలాంటి వారిని ఆయన పిలుచుకొని, ఎన్నిక లేని వారిని పిలుచుకొని, ఆయన దేవుడు ఉన్నాడని అనేకుల చేత ఆయన ఒప్పించేది. ప్రియులారా, మనుషులైతే ఎన్నిక చేయకపోయినా దేవుడు తన బిడ్డలను ఎన్నిక చేసుకుంటాడు. ఆయన సృష్టికర్త, ఆయన సమస్తం తెలుసు. ఆయనకి ఎవరేంటో తెలుసు. నీ పేరు పెట్టకముందే నిన్ను పేరుతో పిలవగలిగిన వాడు ఆయన. తల్లి గర్భమందు రూపించక మునిపే ఆయన బాగుగా నిన్ను ఎరిగినవాడు. కాబట్టి ఆయన నన్ను కూడా ఎరిగి ఉన్నాడు. బలహీనుడనైన నన్ను, శారీరకంగా బలహీనుడనైన నన్ను దేవుడు ఈ లోకంలో ప్రేమించి పిలిచి, బలవంతులము అనుకుంటున్న వారితో సమానముగా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని దీవించాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తుని మనం నమ్మాలి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఆయన మనందరినీ ప్రేమించాడు. ఆయన మన జన్మతః పాపం, కర్మతః పాపాలన్నింటినీ కూడా ఆయన తీసివేయడానికి ఆయన 2025 సంవత్సరాల క్రితం మన కోసం ఆయన శరీరధారిగా ఆయన మన కోసం వచ్చాడు. ఆయన యుగ పురుషుడు. ఆయన క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని ఈ ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా ఆయన విభజించాడు. ఆయన శకపురుషుడు ప్రియులారా. ఎందుకంటే ఆది అందు ఆయన ఉన్నాడు. ఆయన అంతము లేనివాడు. ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మనందరిని సృజించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని మన కోసం ఆయన దేవుడి కుమారుడిగా, శరీరధారుగా, మనతో సహానుభావం కలిగిన వాడుగా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మానవునిగా యవన కాలంలో ఆయన జీవించి మన కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన సిలువలో నలగగొట్టబడ్డాడు. ఆయన సిలువలో మన కోసం వేలాడాడు. ఆయన సొగసైన స్వరూపము లేని కురూపిగా మారాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు రూపాన్ని ఇవ్వటానికి. దేవుడిచ్చిన రూపాన్ని కోల్పోయిన మనకు, దేవుని పోలి బ్రతకవలసిన మనము, మన ఇష్టానుసారంగా తిరుగుతున్న మనలను ఆయన ప్రేమించి, దారి తప్పిన గొర్రెల వలె ఉన్న మనలను ఆయన ప్రేమించి, ఆయన తన యొక్క మన మార్గములను చెరిపివేసుకొని మనకిష్టమైన మార్గములలో తొలగిపోయినటువంటి మనలను, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనలను, మన పాపాలన్నిటినీ ఆయన తన భుజం మీద వేసుకొని సిలువలో ఆయన వేలాడాడు. ఆకలి పెట్టు వరకు ఆయన రక్తాన్ని కాచాడు. నీకోసమే పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. ఆయన రక్తం నీ రక్తము నా రక్తం వంటిది కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము చెయ్యెత్తి దేవుడికి దండం పెట్టాలంటే దేవుళ్ళో కామ, క్రోధ, మద, మారిచ్చ, లోభ, జన్మ, కర్మ పాపాలు ఉండకూడదు. ఆ పాపాలు లేనివాడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రం. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన మనం నమ్మిన ఎడల మన పాపాలన్నిటినీ ఆయన క్షమిస్తాడు.
ఆయన రక్తంలో మన పాపాలన్నిటినీ కడుగుతాడు. ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. మనము పరిశుద్ధులముగా మనం జీవించినప్పుడు పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తాడు. ఆయన నిత్య నివాసి, పరలోక రాజ్య వాసి ఆయన. ప్రియులారా, ఆయన దివి నుండి భూమికి మన కోసం వచ్చాడు, మనల్ని బలపరచడానికి. ఈ యొక్క సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీకు మాటిస్తాడు, నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రభు మాటిస్తున్నాడు. నీ జీవితంలో నెమ్మది లేదు కదా, నీ జీవితంలో ఆవేదన మిగిలింది కదా, నీ జీవితంలో ఎవరు నీకు దిక్కు లేరు కదా, నువ్వు అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, నా అనుకున్న వారందరూ. కానీ యేసుక్రీస్తు వారు నా కుమారుడా, నా కుమారి అని ఆయన నిన్ను సొంత కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవైతే యేసుక్రీస్తు వారిని నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావని, నా కోసం దివి నుండి భూమికి విచ్చేసావని నేను నిన్ను నమ్ముచున్నాను. నీవు నా కోసం నన్ను బ్రతికించడానికి, నాకు బదులుగా, నా పాపాలకు బదులుగా, నా శాపాలకు బదులుగా నీవు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావని, ఇదిగో చనిపోవాల్సిన నన్ను కూడా బ్రతికించడానికి సిలువలో వేలాడి తిరిగి నువ్వు చనిపోయి తిరిగి 3వ రోజున లేచావని నేను నమ్ముతున్నాను. మృతులలోంచి నీవు లేచావని, నన్ను కూడా నీ రాకడ సమయంలో నన్ను కూడా లేవనెత్తు దేవుడు అని, నా యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం కలిగిన వాడని, వాడు మరణమును రుచి చూడాలని, ఈ మరణము 2వ మరణం అనగా నరకం నుండి తప్పిస్తావని, ఇదిగో నిన్ను నేను నమ్ముచున్నాను. నీవే నా తండ్రిగా, దేవుడిగా, ప్రభువుగా నేను నిన్ను అంగీకరిస్తున్నానని ఈ రాత్రికాల సమయంలో నీవు ఆ యొక్క దేవునితో తీర్మానం కలిగి ఉంటే, ఆయన నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన సంసిద్ధుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు. నువ్వు హృదయపూర్వకముగా ఆయన తట్టు నువ్వు తిరిగిన ఎడల ఆయన నీ ఎడల జాలిపడును, ఆయన నీ మీద కనికరపడును, ఆయన నీ ఉన్న స్థితిలోంచి లేవనెత్తగలడు. నలుదిక్కుల నీకు దారి మూసివేయబడినా, నువ్వు నలుదిక్కుల నాకు సహాయం లేదని నువ్వు కుంగిపోతున్నా, ఇదిగో ఒక దిక్కుగా ఆయన ఉంటాడు. నీవు నలుదిక్కుల మూసివేయబడిన ఆకాశమంతా ఆయన ఉన్నాడు. ఆయన తట్టు నువ్వు కనులెత్తితే ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా, దేవునిగా అంగీకరించి మారు మనసు పొంది ప్రభునందు బాప్తిసాన్ని పొందుకున్నట్లయితే పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నన్ను ఇదిగో చూడండి, నేను నడవలేని స్థితిలో ఉన్న నన్ను ఈరోజు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు, నన్ను ఎంతగానో దీవించాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన అనేకులకు క్రీస్తుని ప్రచురమ చేసేవానిగా, పరిచయం చేసేవానిగా, ప్రభులో అనేకులను బ్రతికించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి ఆయన పిలుచుకుని అనేకులకు మాదిరిగా ఉంచుకున్నాడు. ఆయన మాట బ్రతికిస్తుంది కనుక మీరు కూడా యేసు ప్రభుని మాట అంగీకరించి మీరందరూ కూడా ఆయన నమ్మినట్లయితే మీరు కూడా రక్షించబడి మారు మనసు పొంది ప్రభునందు విశ్వాసం నుంచి నిత్య జీవానికి వారసులవ్వాలని ప్రభునామములో మనం చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం.